Welcome to my channel Navbharat Today. Please do like, share and subscribe. నమస్తే. నవభారత్ టుడేకు స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ ఓటర్ మహాశయులారా, ఒక విషయం మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని ఒక్కసారి పోస్ట్ మార్టం చేద్దాం. కాంగ్రెస్ పార్టీని చూసినట్టయితే ఒక బ్రిటిషరు తన స్వపరిపాలన కోసం, తన పరిపాలన సౌలభ్యం కోసం కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. కాంగ్రెస్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అని అర్థం. బ్రిటిష్ అధికారి స్థాపించినటువంటి కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్ర సమర యోధులను చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి మహావీర్, సావర్కర్ లాంటి మహావీరులను కంట్రోల్ చేయడం కోసం కాంగ్రెస్ ని స్థాపించి దాని ద్వారా స్వాతంత్ర సమర యుద్ధం జరుపుతున్నట్టుగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం కాంగ్రెస్ ను స్థాపించడం జరిగింది. అది మన దేశ పార్టీ కానే కాదు. మన దేశ ప్రజల అభ్యున్నతిని, క్షేమాన్ని కోరుకునే పార్టీ కానే కాదు కాంగ్రెస్ పార్టీ. ఒక విదేశీయుడు స్థాపించినటువంటి రాజకీయ పార్టీ అని సవినయంగా మనవి చేసుకుంటూ, అదే విధంగా విదేశీ రాజకీయ పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు, చైనా కమ్యూనిస్టు పార్టీ, రష్యా కమ్యూనిస్టు పార్టీ, చైనాలో వర్షం పడితే భారతదేశంలో గొడుగు పట్టేటటువంటి కమ్మీలు ఈ దేశంలో రాజకీయతను నడుపుతున్నటువంటి తరుణం. మరో పక్క చూసినట్టయితే కుటుంబ పార్టీలు, ఒక కుటుంబ సభ్యులు కూర్చొని విధి విధానాలను సమకూర్చుకొని ఒక రాజకీయ పార్టీగా అవతరించి ఒక చిన్న ప్రాంతంలో, రాష్ట్రంలో రాజకీయాలు నడుపుతున్నటువంటి నేటి తరుణంలో వీరందరూ కలిసి భారతీయ జనతా పార్టీ ఒక మతోన్మాద పార్టీ అనే ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సమయంలో ఒక్క విషయం దేశ ప్రజలందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఓటర్ మహాశయులారా, భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించినటువంటి సందర్భం మహానేతలు అటల్ బిహారీ వాజ్పేయి గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు, సికిందర్ భట్ ఒక మహానాయకుడు, ఒక ముస్లిం నాయకుడు కూడా భారతీయ జనతా పార్టీ విధి విధానాల్లో పాలు పంచుకోవడం జరిగిందన్న సంగతి ఎంతమందికి తెలుసు? ఈ విషయాన్ని మనం గమనించాలా. ఇప్పుడు సెక్యులర్ పార్టీ ఏది దేశంలో అంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే సెక్యులర్ పార్టీ అని గుండె మీద చేయి వేసుకొని బల్లగుద్ది చెప్పేటటువంటి తరుణం ఇది. ప్రజలకు తెలపాల్సినటువంటి తరుణం ఇది. ఒక స్వదేశీ పార్టీ, మొత్తం అన్ని మతాల వాళ్ళు కూర్చొని విధి విధానాలను రూపొందించినటువంటి ఏకైక రాజకీయ పార్టీ దేశంలో ఏదైనా ఉందా అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే అని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్.